భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ మండలం సారపాకలో పొంగులేటి నూతన క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి విచ్చేసి రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రతి మండలానికి కార్యాలయం ప్రారంభిస్తామని తెలిపారు. కాపాడుకుంటామని ఈ బూర్గంపాడు పార్టీ ఆఫీస్ మండల పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ పెనుపాక నియోజకవర్గానికి నాకు ప్రత్యేకమైన అవినాభావ సంబంధం ఉంది. ఆనాడు 2013 ఫిబ్రవరి చివరిలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఈ బూర్గంపాడు మండలంతో పాటుగా పెనుపాక నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు బ్రహ్మరథం పట్టి ఆనాడు పాయం గారిని శాసనసభకు పంపించిన సంగతి నేను మర్చిపోలేదు. తర్వాత జరిగిన పరిణామాలు మీకు తెలియదు కాదు. 2018లో ఏ ఆలోచనతోనైతే ఏ ఉద్దేశంతోనైతే టిఆర్ఎస్ పార్టీలో మనం చేరి ప్రజల పక్షాన పోరాటం చేయకుండా మంచి చేయొచ్చు అని ఆలోచనతో జాయిన్ అయితే తర్వాత వచ్చిన ఫలితాలు ఏంటో మనకి తెలియదు కాదు. దాని ఫలితమే 2018 సార్వత్రిక ఎన్నికల్లో మనము ప్రజలకి చేసిన వాగ్దానాలు చేయలేదు అని విస్మరించామని తలంచి ఫలితాలు మనకి అగ్రెస్ట్ గా పాయం గారిని ఆనాడు ప్రజల తీర్పుకి కట్టుబడి ఓటమికి పాలైన సంగతి కూడా మనకి తెలియదు కాదు. తదుపరి జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వడదడులు వచ్చినా శ్రీనన్న అనే నామస్మరణమే తప్ప ఇంకొక నామస్మరణం లేకుండా పాయం గారు ప్రతి కష్టాల్లో పాయం గారితో మీరు, మీ పాయం గారు నాతో కలిసి గడిచిన 9.5-10 సంవత్సరాలు మన ప్రయాణం సాగిన సంగతి కూడా మీకు తెలుసు. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో తప్పకుండా మీరు ఆశించినట్లు తప్పకుండా